ఈ గాజుడాగ సత్తా ఏంటో చూద్దాం. ఇది ఓకేరా? అలాగే అయ్యా. దాన్ని కోసి పడేయండి. ఒకసారి పారిపోయినంటే అగ్రిమెంట్ ఆయన పేరున ఉంటది. కోడి పుంజు కూడా ఆయనదే. ఆయన కోసేమంటే కోసి పారేయాల్సిందే. లింగం వదిలితే నీ కోడి పుంజు మీ ఇంటికి వెళ్ళి దాక్కునేలా ఉంది. ఇలాంటి పనికి మన పుంజుతో వచ్చి గొప్పలు. నీ పుంజులో సత్తా లేకపోతే ఆడేం చేస్తాడు? అది కదయ్యా, ఏమైందో తెలియట్లేదు. కోసి పడేయరా దాన్ని. అయ్యా పోతురాజు కోడి పుంజు అంటే ఎన్ని దెబ్బలు తిన్నా బరిలోనే ఉండాలి, పారిపోకూడదు. ప్రాణం పోయేలా ఉన్నా బరి దాటకే పోవాలి. కోసి పడేయరా. అమ్మా రంగా, నేను చచ్చిపోతానేమోరా. నీకేం కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. డాక్టర్ అమ్మకేం కాదుగా? రేపు సాయంత్రం వరకు చూద్దాం సార్. మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు కూడా. రంగా వద్దంటుంది నాన్న. నువ్వు వెళ్ళు. అమ్మా ఈ జావ కొంచెం తాగు. ఏదో ఒకటి చేసి ఒప్పించరా. ఆ పోతురాజుని ఒక్క పాలైనా ఓడించాలా? ప్రతిసారి మనమే ఓడిపోతా ఉండకూడదురా. ఆడినట్టాకే వదిలేకరా. ఎట్టాగైనా ఒప్పించు. వాళ్ళంతా ఒంటిగా ఉంటే మనం ఎప్పటికీ గెలవలేవురా. ఏదో ఒకటి చేసి వాళ్ళని ఎడి. ఖచ్చితంగా ఆర్డర్ చేసి ఉంటారన్నా. కానీ ఆ స్టేషన్ లో ఎవరిని అరెస్ట్ చేయలేదని చెప్తున్నారే. ఎవరినైనా ఏసీలని డిసైడ్ అయ్యాక ఏ స్టేషన్ అని చెప్తారా ఏంది? ఊళ్ళోనే గొప్ప లాయర్ అని పేరు, కానీ నీకు అసలు ఏమీ తెలిసినట్లేదు. వస్తున్నాను. సరే రేపు పొద్దున్నే కమిషనర్ ఆఫీస్కి వచ్చాయి. మిగతా ఏందన్నా నువ్వు రాత్రి అంతా అక్కడే వదిలేస్తే ప్రాణాలతో ఉంటానెవరు? ఎరా అన్ని స్టేషన్లు ఎదిగి కనిపెట్టాలంటావా? సార్ నమస్కారం. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఫోన్ చేసి నేనే వచ్చానుగా. కిషోర్ ఉన్నాడా? ఉన్నారు, ఒక్క నిమిషం. నమస్తే సార్. ఇవన్నీ పవర్ లో ఉంటేనే. సార్ పోలవరం ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చారు. అరే అప్పుడే వచ్చేసారా? మూత పట్టవయ్యా, పిల్లి మూత పట్టగలదు. అలాగే సార్. సార్ నమస్తే. నమస్కారం. అదేంటి తినేసి రావచ్చు కదా? పర్వాలేదు సార్. ఏంటి బార్ మీద రైడ్కి వెళ్ళావు? సార్ కమిషనర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. డూప్లికేట్ సరుకు అమ్ముతున్నారు. అరే ఏమిటయ్యా నువ్వు? ఎవరు డూప్లికేట్ సరుకు అమ్మటం లేదు. ఇదంతా మామూలే కదా. వాడు మనవాడే, మాట్లాడుకుందాం. అది కాదు సార్, కమిషన్ ఆర్డర్ తర్వాత ఏదైనా. అరే భలేవాడయ్యా నువ్వు. ఆ కమిషన్ ఇక్కడికి వచ్చే 10-15 రోజులు అయింది. ఇంకో 6 నెలల్లో ఎలాగో ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాడు. చిన్నప్పటి నుంచి ఎక్కడే ఉంటున్నా మనకే కదా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసేది. లోపలికి తీసుకెళ్ళవా? తీసుకెళ్ళు. మనతో పాటే కలిసి తిరిగిన వాడిని మనమే అరెస్ట్ చేస్తే అది మర్యాదగా ఉంటుందా? సార్ ఇక్కడొద్దు, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నాతో రండి. అతను వదిలేయండి. కొత్తగా వచ్చిన కమిషనర్కి ఏం కావాలో నేను చూసుకుంటాను. ముందు అతన్ని పంపించేయండి. ఏమంటారు? అలాగే సార్. అరే రావయ్యా. రే సుందరం, ఈ కుర్చీ వై. రా బాబు, నువ్వు రాజువా అయ్యా? లేదు, నీకు తెలియదులే. కూర్చోవయ్యా. గొప్పోడివి మా ఇంటి వైపు వచ్చావేంది? ఏంటన్నా అలా మాట్లాడతావు? నువ్వేనన్నా గొప్పోడివి.
నా కోసం ఎంతో రిస్క్ తీసుకుని నన్ను బయటకు తీసుకొచ్చావు. నువ్వు మనవాడివి. ఏరా మనోడేనా? మనకి మధ్య గొడవలు. మనోడేనా ఈ అబ్బాయి? మా ఓడి దగ్గరకు వచ్చి ఎట్టగైనా కోడి పందాల్లో గెలిపించు. వస్తాడులే. అమ్మకి ఎప్పుడు కోడి పందాల గురించి, నీకు చెయ్యికి ఎవరికి చేస్తానయ్యా. అది కాదన్నా, నిన్ను ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టుంటాను. అదేమీ మనసులో పెట్టుకోకుండా అది వదిలే. రేపు నాకేదైనా కష్టం వస్తే నువ్వు రావయ్యింది. తప్పకుండా వస్తానన్నా. నువ్వు అనుకుంటున్నట్టు ఆ కుర్రాడంత మంచాడేం కాదురా. వాడు జుత్తులు మరి గుంటనక్క, జాగ్రత్తగా ఉండాలా. ఆయన ఎటువంటి వాడైనా అయి ఉండొచ్చు. నాకు సమస్య వచ్చినప్పుడు 10-15 ఏళ్లుగా నాతో పాటు ఉన్నవాళ్ళు ఎవరో రాలేదే. ఆయనే కదా వచ్చి హెల్ప్ చేశాడు. రేయ్, ఇన్నేళ్లుగా ఉంటున్నా ఉండలు తినిపించడం తెలియదా నీకు? ఆ పుంజునిటిపో. నీకెందుకులే, లింగం వచ్చి చూసుకుంటాడు. నేను బయలుదేరతానన్నా. స్టేషన్లో డబ్బు కట్టడానికి ఒక అతన్ని అడిగాను, ఇస్తానన్నాడు. నేను వెళ్ళే పని చూస్తా. ఏమైందయ్యా? మనిషికి ఏదైనా సమస్య వస్తే వెంటనే మారిపోతాడురా. ఎవరయ్యా? మాట వరుసకన్నాను. దుర్గాక రంగస్వామి ఇప్పుడు మంచోళ్ళ కనపడుతున్నాడు. పోన్ ఆడే తెలుసుకుంటాడులే. ఇక నేను, నువ్వు, అయుబ్, మన ముగ్గురమే. లింగం, అయ్యా, దీని గురించి ఆడనేం అడక్కో. అటగయ్యా. హలో, మొదటిసారి లవ్ చేసిన అమ్మాయిని చూడడానికి వెళ్తున్నావు, ఒట్టి చేతులతో వెళ్ళొద్దు, పువ్వులు తీసుకెళ్ళమని అయ్యగారు చెప్పారు. నేను ఒక ముఖ్యమైన విషయం చూడు, ఇంతకు ముందు నేను నేర్పించానంటే అది వేరే విషయం. లవర్స్ గా ఇప్పుడే కదా ఫస్ట్ టైం మీట్ అవుతున్నావు. అలవట్లేదు కదా, అందుకే మాటలు రావట్లేదు. నన్ను కొంచెం మాట్లాడిస్తావా? మాట్లాడు. యు నో దట్ అదర్ గాయ్ దినేష్, ఆ వెధవ నన్ను చాలా రోజులుగా టార్చర్ పెడుతున్నాడు. నీకంటే ఎక్కువగా టార్చర్ పెట్టేవాడు. వాడిని కట్ చేద్దామని నిన్ను లవ్ చేస్తున్నానని అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పావా? ఐ డోంట్ మీన్ టు హర్ట్ యు, బట్ ద ట్రూత్ ఇస్ పిచ్చా బుద్ధి లేని గాడిద. Since that evening I've been trying to get in touch with you. I've been wanting to. తెలుగులో మాట్లాడవే మొద్దు. ఆ రోజు ఈవినింగే నీతో చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు రాలేదు. ఇప్పుడు నిఖిలేష్ దగ్గర నా నెంబర్ తీసుకుని ఫోన్ చేసావు కదా. Please try to understand. I didn't want to hurt you. దీన్ని చూస్తేనే నాకు నీ గురించి ఈ 2 రోజుల్లో ఎన్ని కళ్ళు కన్నాను. ఇప్పుడు మా ఇల్లు చాలా చిన్నది, ఒకే రూమ్ ఉంటుంది. అందుకే రాత్రి అవగానే మా అమ్మ పక్కింటికి వెళ్ళి పడుకుంటుంది. అప్పుడే కదా మన ఇద్దరం కలిసి ఉండడానికి వీలవుతుంది. ఆ రూమ్ లో నేను నిన్ను ఎన్నోసార్లు. సరే వదిలే. మన మొదటి బిడ్డకి గుండు కొట్టించడానికి కులదైవం గుడికి వెళ్ళాం కదా, అప్పుడు నువ్వు చీర కట్టుకొని ఉన్నావు. మా అమ్మ నాతో అంది, ఒరే లింగం, నిన్ను కూడా మనిషిగా భావించి తన వాళ్ళందరినీ వదిలేసుకుని వచ్చింది ఆ పిల్ల, తనేరా నీకు దేవత అని. నీ ఎంకమ్మ ఇప్పుడు వచ్చి చెప్పు నిన్ను లవ్ చేయట్లేదు అని. ఇది వినడానికైనా పొద్దున్నే ఐరన్ చేసిన చొక్కా వేసుకొచ్చాను. See, I know I made a mistake, but అందుకని నువ్వు ఊహించుకున్న వాటికి నేనెలా బాధ్యురాలిని కాగలను? నాకు నీ అంత చదువు లేదు, తెలివి లేదు. అదే విధంగా నీలా ఫ్రాడ్ చేయటం నాకు చేత కాదు. Hey, what are you? నిజం, ఈ అమ్మాయితోనే బతకాలి, ఈ అమ్మాయి ద్వారానే పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్న తర్వాతే చెప్పాను. నా ఆశలు కొలదూసావు కదా, సంతోషం. ఏంట్లింగం అదే తాగొచ్చావా? ఏంట్రా ఈ టైంలో వచ్చావు? నిన్ను చూడాలనిపించిందయ్యా. తాగున్నా పర్లేదని వచ్చేసా. నేను జాలీగా ఉన్నాను, కానీ ఎన్నాళ్ళు ఇలా ఉంటానో తెలియదు. ఏదో కొండలు ఉంటాను, కానీ మనసు కష్టం కలిగినప్పుడు నీతోనే ఉండాలనిపించింది. సరేరా, ఇప్పుడంత కష్టం ఏమొచ్చిందట నీకు? ఆ అమ్మాయి ఉంది కదా, నా దేవత, నా లవరు, అదే ఐరీను. పూలు కూడా తీసుకెళ్ళమన్నావు కదా. అవును. నన్ను లవ్ చేయట్లేదంట. ఎవరి నుంచో తప్పించుకోవడానికి నన్ను లవ్ చేస్తున్నానని చెప్పిందంట. ఏడుపు వస్తుందన్నా.
ఇలా మాట్లాడే పిల్ల సజావుగా కాపురం చేయదురా. నువ్వు చేసుకోబోయే పిల్లే జీవితంలో నువ్వు ఎంతగా ఎదుగుతావన్నది నిర్ణయిస్తుంది. మనం కోడి పుంజల సంఖ్య నెట్టుకుని కోడి పందాలు టోర్నమెంట్లను ఊరూరు తిరుగుతూ ఉంటాం. వాటిని తయారు చేయటం, గొడవలు, స్టేషన్లని సగం జీవితం దానికే సరిపోద్ది. ఇది ఓ రకంగా వ్యసనమేరా. మనం సచ్చేదాకా ఎట్టాగే ఉంటాం. దాన్ని అర్థం చేసుకుని సర్దుకుపోయే పిల్లయితేనేరా మనతో సవ్యంగా కాపురం చేయగలుగుతోంది. కరెక్టే అయ్యా. ఏంటి సింహాద్రి ఇంకులాగా ఇంత లేటుగా వస్తున్నావు? కుటుంబాలు కదా. మీకు మా పోతురాజు గారికి చాలా గొడవలు ఉన్నాయి. అయినా మీరు పిలిచారు కదా అని శుభకార్యానికి వచ్చి సంతోషంగా ఉంది. మాట్లాడుతూ ఉండు. దుర్గా, నేను ఇప్పుడే వస్తా. సరేనన్నా. ఇదిగోనా తీసుకో, ఇంటికి తీసుకెళ్లి కొంచెం కొంచెంగా తాగు. నీకోసమే కొన్నాం దీన్ని. ఇది అయిపోయిందని దీన్ని అడగాలి. ఏం లేదులే, సార్కి నువ్వంటే చాలా మర్యాదన్నా. ఇలా ఆశపడతామని తెలుసుంటే రోజుకో బాటిల్ కొని ఇంటికే పంపేవారు. చాలా ఆలస్యమైందబ్బా, నేను బయలుదేరతా. అమ్మయ్యా అన్నాడు దుర్గా. అయ్యబు వాళ్ళ అమ్మాయికి సంబంధం చూసినట్టుగా అయ్యగారితో చెప్పి అల్లుడికి బండి ఏర్పాటు చేయమందామా? ఏం కావాలంటారు అడిగి? మాకేం వద్దన్నా, ఈ రాష్ట్రంలోనే కోడి పందాల్లో ఆరితేరిన వాడివి. నీతో ఉన్నవాళ్లే నేను పట్టించుకోవడం లేదనేగా అయ్యగారు బాధంతా. పోతురాజు అమ్మాయికి ఏంతో పందానికి దిగనన్నాడు. 5-10 పందాలు కాసే వాళ్ళతో మీరు ఎలా నెట్టుకు రాగలరన్నా? కుటుంబాన్ని పోషించుకోవాలిగా. మీరు చెప్తే పోతురాజు వింటాడన్నా. పందానికి ఒప్పుకుని ఇలా చేయండి. మీ అమ్మాయి పెళ్లి ఖర్చు అంతా అయ్యగారు చూసుకుంటారు. పందెం రోజు పెళ్లి పనులు ఉన్నాయని రాకుండా ఉండండి, అది చాలు. చూసేవాడరా, పోలీసుడు బుద్ధి దొంగ బుద్ధి నిరూపించుకున్నాడు. చేతనాయాల నువ్వు పోసిన మంది ఇంకా నా ఒంట్లో ఉండవల్ల నేను తిట్టకుండా వదిలేస్తున్నాను రా. 2 గ్లాసుల మందుకింత మర్యాద అంటే నాది పోతురాజుది 40 ఏళ్ల అనుబంధం రా. దానికి నేనెంత మర్యాద ఇవ్వాలి? నేను చేస్తున్న పని నిజాయితీతో కూడుకున్నదిరా. మోసంతో గెలవాలనుకునే నీలాంటి వాళ్ళకి తార్పుడు పనేరా మంచి పని. ఇంకెప్పుడు పోతురాజు మీతో కోళ్ల పందానికి తెక్కుండా చేస్తాను. మా అమ్మ ఇంకా ఎన్నాళ్ళు బతికుంటుందో తెలియదురా. రోజు రోజుకి క్షీణించిపోతుంది. అమ్మ బతికుండగానే పోతరాజుని ఒక్కసారి నా ఓడించాలరా. ఉండేవాడిని, ఆయన అంటుండేవాడు. ఇద్దరం కోడి పుంజుని సంకలో పెట్టుకుని ఊరూరు తిరిగి. అన్నా రంగస్వామి వచ్చాడన్నా. ఆడపిల్లలే, వీళ్ళని ఎలా గట్టెక్కించాలో తెలియటం లేదమ్మా. ఈ పాటికి అగ్రిమెంట్ అయిపోయి ఉంటే మీకు ఎలాంటి గొడవ ఉండేది కాదు. చంపేశారు కదరా, ఎక్కడికి ఎందుకు వచ్చారా? ఇక్కడ నుంచి నీకేం తెలీదు అన్న. వీళ్ళు వచ్చారా అక్కడికి అన్న అయ్యూబ్ మామని చంపేసి చూసారే. అన్యాయంగా ఆయన చంపేశారు కదరా, అన్యాయంగా చంపేశారు. అయ్యో నేనే కదా మామని తీసుకెళ్ళి. అందరూ వినండి అయ్యా, అందరూ బాగా వినండి. అందుకు జాగ్రత్తగా పట్టుకోండి. ఎవడొక్క మాట కూడా మాట్లాడకూడదు. జాగ్రత్త తీసి వెళ్ళండి. నా మొహం చూసి దుర్గను క్షమించండి. దయచేసి దీన్ని పెద్ద చేయకండి. కొంచెం కొంచెం ముందర జరుపు, ముందర జరుపు.
సార్ స్టేషన్ నుంచి మన వాళ్ళని పంపి ఇలాగే రాత్రి చేసుకుంటూ పోతే మన రొచ్చులో ఇరుక్కుపోతాం. మన గుట్టు రట్టు అవుద్ది. వదిలేద్దాం. ఎంతైనా వాడు మానవుడు, ఏదో ఒకరు ఉపయోగపడతాడు. అన్నా, మనమంతా ఆయుధాలతో వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాం. బొక్కలను కూడా వదలకుండా నరుకుతున్నాం, వస్తున్నాం. ఏమంటావు? కోళ్ల పందాల్లో మనం అనేక గొడవలు పడుండొచ్చు, అలాగనే వాళ్ళని మనం శత్రువులుగా భావించకూడదురా. ఒరే దుర్గా, నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళతో పోటీ పడి మనం గెలవలేమురా. ఎందుకంటే ఆ రంగస్వామి పోలీస్ ఇన్స్పెక్టరు, పైగా డబ్బున్నోడు. నా కోడి పందాలు తప్ప ఇంకేం తెలియదు. అందులో నన్ను మించిన వాడు ఎవడో లేడన్న పేరు మాత్రమే నాకుంది. నాకింత పేరు రావడానికి నాతో పాటు ఐబు కూడా ఎంతగానో కష్టపడ్డాడు. అయినా తనకంటూ ఏమీ మిగిల్చుకోలేదు. ఈ ఇల్లు చూశారా, ఆయనకిద్దరు ఆడపిల్లలు. వాళ్ళకి మనమేరా ఏదైనా చెయ్యాలి. ఇక ఈ పోతురాజు కోడిపుంజు బరిలోకి దిగాలి అంటే అది అయూబ్ పేరున మనం జరబోయే టోర్నమెంట్లోనేరా. అందులో వసూలయ్యే అమౌంట్ లో పెద్ద అమౌంట్ వీళ్ళకి ఇచ్చేద్దాంరా. మన ఏరియాలో టోర్నమెంట్ పెట్టాలంటే రంగస్వామి గారే పర్మిషన్ ఇవ్వాలి. ఆయన ఎన్నిసార్లు అడిగినా మనం ఒప్పుకోలేదు. ఇప్పుడు మనం టోర్నమెంట్ పెడతామంటే ఆయన ఒప్పుకుంటారా? లాగా చెయ్యాలి. ఎందుకేగా అయ్యూబ్ని వలేసలాగాలనుకున్నావు? ఇప్పుడు అతని పేరునే టోర్నమెంట్ జరబోతున్నా. నీకు ధైర్యం ఉంటే పర్మిషన్ ఇచ్చే పర్లేదు నీకు. పర్మిషన్ ఇవ్వటం కుదరదు. మేము పందానికి రమ్మన్నప్పుడు మీరు కుదరదన్నారు. ఇప్పుడు మీరు అడిగారని చెప్పి మేము పర్మిషన్ ఇవ్వాలా? ఇక నా కోడిపుంజు బరిలోకి దిగాలంటే అది అయ్యూబ్ పేరున జరగబోయే టోర్నమెంట్ లోనే పందెం జరిపించాలని నువ్వేగా అన్నావు. పర్మిషన్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ లోని కోడి పందాల ప్రముఖుల ముందు పోటీ పడదాం. నీ వల్లైతే గెలిచి చూపించు. ధైర్యం ఉందా నీకు? నేను ఎవరి కోసం దేనికోసం భయపడాల్సిన అవసరం లేదు. మీకే అయ్యూబ్ లేడని గెలవలేరని భయం. అందుకే ఈ టోర్నమెంట్ పేరుతో బాగా డబ్బులు దండుకొని సెటిల్ అయిపోదావనా? గెలిచాను అనుకుంటున్నావా? ఎవరో లేకపోయినా నేను ఒక్కడనే గెలిచి చూపిస్తాను రా. బరిలోకి దిగి చేయలేంది నీ చోటికి ఒంటరిగా వచ్చానని చేయించావు కదూ. ఎప్పుడు చెప్తున్నాన్రా, నువ్వు గనక ఈ టోర్నమెంట్ కి పర్మిషన్ ఇచ్చి నీ కోడి పుంజుని తీసుకొచ్చావంటే నువ్వు దింపే ప్రతి పుంజుకి నా పుంజుని దింపుతాను. నా కోడి పుంజుల్లో కనీసం ఒక పుంజునైనా నువ్వు ఓడించావంటే అక్కడికక్కడే గుండు గీయించుకుని మీసాలు గురిగించుకుని నీ కాళ్ళ మీద పడి కోడి పందాలనే వదిలేసి వెళ్లిపోతాను. నువ్వు నన్ను గెలవకపోతే నే చెప్పిందంతా నువ్వు చేస్తావా? డబ్బు ఇంటికితో సమానం అన్నావు కదా, ప్రాణంతో సమానమైందిరా ఈ పందెం. ఏమంటావు? సార్, వీళ్ళు జరపబోయే టోర్నమెంట్ కి పర్మిషన్ ఓకే చేయి. జీవితం అంటే రణరంగం, వేటాడితే తొలి అంకం, పోరాడి గెలిచేరా. మన కోడి పుంజుల్లో ఒక్క పుంజును వాడి గెలిచినా కూడా అక్కడికక్కడే గుండు గీయించుకుని మీసాలు గురిగించుకుని వాడి కాళ్ళ మీద పడి కోడి పందాలను వదిలేసి వెళ్లిపోతానని పందెం కాశారు. నా మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా నన్ను ఈ సవాల్లో గెలిపించండి. టోర్నమెంట్ జరగబోతున్నాం. వెళ్లి రంగస్వామిని కలిసి వాడితో సామరస్యంగా ఉండు, లేదంటే ఏదో ఒకటి కెలుగుతూ ఉంటాడు. ఆ విషయం నేను మాట్లాడి సరిచేస్తానన్నా. అట్లాంటోడికి స్నేహితుడిగా ఉంటూ మనం మన పని సాధించుకోవాలి. బెంగళూరు నుంచి మంచి కోడి పుంజులు తెప్పించుకున్నామన్నా. 1వ నంబర్ జాతి కోడి పుంజులు కదా, అవి గెలిచి మన పరువు నిలబడతాయన్నా. మాట్లాడతానులే. ఆ రెండు వద్దు, దీన్ని తీసుకుందాం. ఇది కరెక్ట్ గా ఉంది. పందెం కోడిని తయారు చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు. లేకపోతే అడ్డమైన వాళ్ళని ఎందుకు అడుగుతాను? తన దగ్గర 2000 లేవట. ఈ అమ్మాయిని తిరగడం వల్లే కదా కోడి పుంజుని సరిగ్గా చూసుకోలేకపోయాను. అందుకు తనేగా బాధ్యత వహించాలి. అందుకే నిన్ను అడిగాను. నా దగ్గర డబ్బేం లేదు. ఏం చేస్తున్నావు? ఫీజు కట్టడానికి నేను డబ్బులు తెచ్చుకున్నాను. నన్ను లవ్ విషయంలో మోసం చేసావు కదా, దానికి ఫైన్ ఇది. బాబాయ్, ఒక్క మ్యాటర్ తో పనులని పూర్తి చేసేలా ఉన్నావా? పందెలో ఓడిపోతే అయ్యి గుండు కొట్టించుకుంటానన్నారు. నీకెందుకురా రిస్క్? కోడి పరిగెత్తడం చూసి అక్కడున్న అందరూ తెగ నవ్వారు కదా, వాళ్ళ కోసమైనా పుంజుని రెడీ చేసి పందానికి వదలరా.
హలో హలో ఏంటే కరకరమంటుంది బంజేని మైకి తీసుకొచ్చి నా చేతిలో పెట్టేశావు. ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాల్లో రాటేలునోడు గౌరవనీయులైన అమరజీవి అయూబ్ గారి జ్ఞాపకార్థం పోతరాజు గారి పార్టీ జరుపుతున్న అయూబ్ స్మారక కోడి పందాల మహానాడుకి విచ్చేసిన మీ అందరికీ ఉత్సవ కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం. కోడి పుంజులను తీసుకొచ్చిన వాళ్ళు 400 రూపాయలు కట్టి రసీదు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒక కోడి పుంజు తరఫున 3 బిర్యానీ టోకెన్లు ఇస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాలో చట్ట ప్రకారం జరుగుతున్న టోర్నమెంట్ ఇది. ప్రతి పందెము గంట సేపు జరుగుతుంది. రౌండ్ కి 15 నిమిషాలు చొప్పున 4 రౌండ్లు ఉంటాయి. ఒక్కో రౌండ్ కి మధ్య కోడి పుంజులకు నీళ్లు పట్టడానికి 15 నిమిషాలు టైం ఉంటుంది. కోడి పుంజు గీత దాటినా, కోడి తల నేలకు తగిలినా, కోడి బరిలో చనిపోయినా ఓడిపోయినట్టే. మధ్యవర్తి తీర్పే ఖరారు. పందెంలో గెలిచిన వారికి బ్రహ్మాండమైన బహుమతులు ఉంటాయి. బెస్ట్ కాక్ ట్రోఫీ ఇదిగో ఇదే. అలాగే టెంపర్ గా నిలబెడుతురా. వాళ్ళ పుంజు 10 దెబ్బలు కొట్టినా మనది ఒకటి కొడితే చాలరా. ఇంగ్లీష్ ముందు ఇచ్చినట్టు తెలిస్తే చాలా పెద్ద గొడవ అయిపోద్దన్నా. అవన్నీ నాకు తెలుసు, నువ్వు మోసుకొని మొదటి పందానికి పోలీసు ఉన్నతాధికారైన రామలింగరాజు గారు, ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాల్లో ఆర్తైన వెంకటపతిరాజు గారు కోడి పుంజులను వదులుతున్నారు. చూసావా? అవునన్నా. మొదటి నెలకి మంది అయిపోయేలాగుందన్నా. వాటికి నీళ్ళు ఎట్టండి. మొదట్లో గెలిచి దొరుకున్నా. ఇంగ్లీష్ మందులే ఉప్పు తెర నిలబడతారా వాళ్ళ పుంజు. పిచ్చనా కొడుకులు మనల్ని ఏమైనా ఎర్రోళ్ళు అనుకుంటున్నారా వాళ్ళు? దేనికోసమని గొడవలు పడితే మనం భయపడి వెనక్కి తగ్గామనుకుంటారా? ఎంతైనా వాడు పుంజి అన్న. ఎన్ని దెబ్బలు తిన్నా తట్టుకుని చూసావా? అవి ధర్మేంద్ర డౌల్ తీసుకో దానికి ఇస్తారా ఇసురు. ఆయబ్ లేడు కదా, ఇప్పుడు దెబ్బతన్న పుంజుని ఎలా రెడీ చేస్తారో చూద్దాం. పుంజు బరి దాటిపోయింది. గెలిచినట్టుగా ప్రకటిస్తున్నాం. ఏంటే మీరు అన్ని పందాలను వరుస పెట్టి గెలిచేస్తున్నారు? నన్ను కూడా కొంచెం మాట్లాడినామండి. అప్పుడే కంపెనీ వాళ్ళకి డబ్బులు ఇస్తారు.